ఓకే సార్, ఇంకా ఫీట్ విషయానికి వస్తే ఫీట్లో ఎటువంటి ఫ్రాక్చర్స్ ఉంటూ ఉంటాయి? ఎస్. సో బోన్ అంటే మన కాలి ఎముక బోన్స్లో యూజువల్గా ఫుట్బాల్ ప్లేయర్స్ కావచ్చు, లేదంటే బైక్ రైడర్స్ కావచ్చు, లేదంటే మనం రన్ చేసేటప్పుడు క్రికెట్ కావచ్చు, ఇలాంటివి ఈ ఇంజరీస్లో యూజువల్గా చాలా మందికి కాలు ఫ్రాక్చర్స్ అవుతుందంటారు. నేను రెగ్యులర్గా చూసేదైతే పోలీస్ డిపార్ట్మెంట్స్లో చాలామంది మార్చ్ ఫాస్ట్ ఫ్రాక్చర్స్ చేస్తారు. సో మార్చ్ ఫాస్ట్ చేస్తున్నారు అని అంటే మార్చ్ ఫాస్ట్ అప్పుడు ఏమవుతుందంటే ఈ కాల్లో ఒక భాగానికి ఫ్రాక్చర్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో అసలు ఫుట్ ఎలా ఉంటుందని చూడడానికి, సో ఫుట్ భాగం ఎలా ఉంటుందని చూడటానికి ఇలా ఉంటుందండి మన ఫుట్. యూజువల్గా ఆర్చ్ ఇలా ఉంటుంది, మన ఫుట్కి ఆర్చ్ ఇలా ఉంటుంది, అండ్ ఫుట్ భాగంలో ఉన్న ఎముకలన్నీ కూడా ఇలా ఉంటాయి, మీకు కనపడుతుంటాయి. యూజువల్గా మార్చ్ ఫాస్ట్ చేసే వాళ్ళకి ఈ మెటాకార్పల్స్ అని అంటారు, మెటాటార్సల్స్ అని అంటారు. మెటాకార్పల్స్ అనేటివి మన చేతికి ఉండదని మెటాకార్పల్స్ అంటారు, అదే కాలుకుంటే మెటాటార్సల్స్ అంటారు. మెటాటార్సల్స్ అనేటివి యూజువల్గా స్ట్రెస్ ఫ్రాక్చర్స్, అంటే మార్చ్ ఫాస్ట్ అప్పుడు చాలా తంపింగ్గా, అంటే వాళ్ళు నడిచేటప్పుడు చాలా తంపింగ్గా నడుస్తూ పోతుంటారు, ఇవి చాలా స్ట్రెస్కి గురవుతుంటాయి. ఎప్పుడైతే ఇలాంటి ఈ బోన్స్ స్ట్రెస్కి గురవుతాయో వీళ్ళకి చాలా మందికి ఈ ఫ్రాక్చర్స్ వస్తుంటాయి. సో ఇదే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి, లేదంటే ఎక్కువ మార్చ్ ఫాస్ట్ చేసే వాళ్ళకి షిన్ ఫ్రాక్చర్స్ కూడా అవుతుంటాయి. బట్ ఇవి ఎక్కువ మందిలో చూస్తుంటాం, యాక్చువల్గా ఎక్కువ మెటాకార్పల్స్ అంటారు. ఇది ఫ్రాక్చర్స్ అవుతున్నప్పుడు యూజువల్గా ఏమవుతుందంటే చాలా మందికి ఈ ఈ ఈ భాగంలో ఉన్న లెగ్మెంట్స్ అవి పుల్ చేస్తూ ఉంటాయి, రొటేషన్స్ కాంపోనెంట్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇలాంటి దాన్ని రొటేషన్స్ని కరెక్ట్గా రొటేట్ చేసి పెట్టగలిగితే వాళ్ళకి ఫ్రాక్చర్ అనేది చాలా వరకు ఫిక్స్ అవ్వడం చాలా ఈజీగా ఉంటుంది. యూజువల్గా ఇలా ఉండడానికి ఇప్పుడున్న దాంట్లో ఫుట్బాల్ ప్లేయర్స్ అయితే వీలైతే తొందరగా మళ్ళీ ఆటకు వెళ్ళాలి, తొందరగా మళ్ళీ నేను జాయిన్ అయ్యి నేను ఫుట్బాల్స్ ఆడాలి, లేదంటే నేను క్రికెట్ ఆడుతున్నాను, నేను రన్నింగ్లో ఉన్నాను, ఇలాంటి వాళ్ళకి ఇవి మెటాకార్పల్ చిన్న చిన్న ప్లేట్స్ చాలా ఫాస్ట్గా రికవర్ అవ్వడానికి చిన్న ప్లేట్స్ ఉన్నాయి. ఇవి ఎంత తొందరగా ఫిక్స్ చేస్తే అంత తొందరగా వాళ్ళకి యునైటింగ్, అంటే చాలా ఫాస్ట్గా యునైటింగ్ అవుతుంటుంది. సార్, ఇంకా మీరు రెగ్యులర్గా ఎటువంటి బోన్ ఫ్రాక్చర్స్ చూస్తూ ఉంటారు? యూజువల్గా ఏజ్ ఓల్డ్ పీపుల్స్లో రిస్ట్ ఫ్రాక్చర్స్ కానీ, హిప్ ఫ్రాక్చర్స్ కానీ, ఐటీ ఫ్రాక్చర్స్ అంటే ఇంటర్ ట్రొకాంట్రిక్ ఫ్రాక్చర్స్ అని అంటాం. ఈ ఫ్రాక్చర్స్ ఉన్న వాళ్ళలో, ఈ హిప్ ఫ్రాక్చర్స్ ఉన్న వాళ్ళలో ఆస్టియోపోరోసిస్ అనేది వెరీ కామన్. అంటే ఏజ్ ఎక్కువగా ఉండి వాళ్ళు బాత్రూమ్కి వెళ్తున్నో లేదంటే ఇక్కడ వెళ్తున్నో స్లిప్ అయి పడ్డప్పుడు జరిగే మొదటి ఫ్రాక్చర్ ఐటీ ఫ్రాక్చర్ అంటాం. సో ఈ ఐటీ ఫ్రాక్చర్ని ఫస్ట్ గుర్తించడానికి మనం ఇంట్లో కూడా మీరు గుర్తించవచ్చు. ఎవరైనా కూడా కాలు ఇలా ఉంది, ఇలా కాకుండా పడుకున్నప్పుడు వాళ్ళు కాలు ఇలా పెట్టుకోవాలనుకున్నా పెట్టుకోలేని పరిస్థితి, ఇలా పడిపోయి ఉంటుంది. ఇలా పడిపోయింది కాలు అంటే వాళ్ళు మామూలుగా పడ్డప్పుడు లేచి బెడ్ మీద పడుకోబెడుతుంటారు. సో కాలు ఇలా లేకుండా ఇలా ఉంది అని అంటేనే తనకు అర్థం చేసుకోవచ్చు ఇది ఐటీ ఫ్రాక్చర్, అంటే ఇంటర్ ట్రొకాంట్రిక్ ఫ్రాక్చర్ అయ్యిందని, హిప్ జాయింట్లో అయ్యిందని తెలుసుకోవాలి మీరు. సో ఇది తెలుసుకోగలిగితే యూజువల్గా ఎంత తొందరగా, అంటే ఇప్పుడు ఉన్న దాని టెక్నిక్స్లో ఇంతకు ముందు రోజుల్లో చాలా పెద్ద కోతలు పెట్టి ఓపెన్ చేసి హిప్ దగ్గరికి వెళ్ళి దాన్ని ఫిక్స్ చేయడం జరిగేది. ఇప్పుడు అలాంటివి ఏం లేవండి. దిస్ ఇస్ మినిమల్ ఇన్వేజివ్ టెక్నిక్స్ వచ్చాయి. మినిమల్ అంటే ఎంతంటే మీ కీహోల్ అంతే, ఒక కీహోల్ ఎంత ఉందో అలాంటి కీహోల్లో మీకు సర్జరీస్ అనేటివి అయిపోతున్నాయి. ఇంత కీహోల్లో పెద్ద రాడ్ను కూడా పాస్ చేయడం జరుగుతుంది. టెక్నాలజీ చాలా పెరిగింది.